ఇన్ని రోజులు మీరు బ్రౌన్ రైస్ గురించి వినుంటారు. అండ్ చాలామంది బాస్మతి అండ్ వైట్ రైస్ ఇది అందరికి తెలిసిందే. కానీ బ్లాక్ రైస్ గురించి చాలా మంది విని ఉండరు. అయితే ఈరోజు వీడియోలో మనం షుగర్ ఉన్న వాళ్ళకి బ్లాక్ రైస్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి? బ్లాక్ రైస్ 3 పూటలు తినొచ్చా? లేదా? అండ్ దాంట్లో ఏమేమి ఉంటాయి? దాని గురించి డీటెయిల్‌గా మాట్లాడదాం. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ముందుగా ఈ బ్లాక్ రైస్ ఏంటంటే దాంట్లో యాంథోసయానిన్స్ అనే కాంపౌండ్ ఉంటుంది. దానివల్ల దానికి బ్లాక్ కలర్ అనేది వస్తుంది. అయితే దీంట్లో బెనిఫిట్స్ ఏముంటాయి? ఈ వేరే రైస్‌తో కంపేర్ చేసుకుంటే అంటే బాస్మతి రైస్ కానీ, వైట్ రైస్ కానీ వీటి అన్నిటితో కంపేర్ చేసుకుంటే దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఈ వేరే రైస్‌తో పోల్చుకుంటే దీనివల్ల షుగర్ అనేది కొంచెం తక్కువగా పెరుగుతుంది. అండ్ అదే కాకుండా దీంట్లో వేరే బెనిఫిట్స్ ఏముంటాయంటే దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంట్లో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో వీటి అన్నిటి వల్ల ఏంటంటే మీ హార్ట్‌కి మంచిది, బ్రెయిన్‌కి మంచిది, ఐస్‌కి మంచిది ఇలా హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా ఉన్నాయి. అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బ్లాక్ రైస్ అనేది షుగర్ ఉన్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. మరి దీనివల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవేంటో చెప్తా వినండి. దీనివల్ల ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో ఇదేంటంటే సరిగ్గా ఇండైజెషన్ అవ్వడం ఇట్లా డైజెషన్ ఇష్యూస్ అనేది ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఇది కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది నార్మల్ రైస్‌తో పోల్చుకుంటే. అండ్ దీని టేస్ట్ కూడా అంత మంచిగా ఉండదు. ఇప్పుడు మనం వైట్ రైస్‌తో పోల్చుకుంటే. అండ్ ఇదేంటంటే నార్మల్‌గా అవైలబుల్ అన్ని చోట్ల ఉండదు. అండ్ ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్ గూడా. కొంచెం కాస్ట్‌లీ గూడా. సో, ఇవి దీని వల్ల కలిగే ప్రాబ్లమ్స్. అయితే మీకొక ఎగ్జాంపుల్ జెప్తాను. నా పేషెంట్ ఏంటంటే బ్రౌన్ రైస్ హెల్తీ దానివల్ల షుగర్ అసలే పెరగదు అని జెప్పి 3 పూటలు బ్రౌన్ రైస్ అనేది తీసుకుంటున్నారు. అలా మాత్రం అస్సలు చేయకూడదు. ఈ బ్రౌన్ రైస్ అయినా, వైట్ రైస్ అయినా, లేకపోతే బ్లాక్ రైస్ అయినా, ఏ రైస్ అయినా గానీ దానివల్ల షుగర్ అనేది పెరుగుతుంది. అందుకోసమే దాంట్లో కార్బోహైడ్రేట్ మెయిన్ కంటెంట్ గాబట్టి మధ్యాహ్నం ఒక్క పూట తీసుకోవాలి. నైట్ పూట మిల్లెట్స్ అలా తీసుకోండి. ఈవెన్ బ్లాక్ రైస్ అయినా గూడా. సో, అలా తీసుకుంటేనే షుగర్ అనేది టైట్ కంట్రోల్‌లో ఉంటుంది. లేదు బ్లాక్ రైస్ వల్ల షుగర్ అసలే పెరగదంట గదా! అని చెప్పి 3 పూటలు తీసుకుంటే మాత్రం మీ షుగర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో, ఒకవేళ మీకు బ్లాక్ రైస్ తినబుద్ధి అవ్వట్లే, లేపోతే బ్రౌన్ రైస్ తినబుద్ధి అవ్వట్లే, అలా అంటే మీరు వైట్ రైస్ తీసుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఏంటంటే మోడరేట్ అమౌంట్‌లో తీసుకోవాలి. ఓన్లీ వన్స్ అలా తీసుకుంటేనే షుగర్ మంచిగా కంట్రోల్ ఉంటుంది. సో, మీరు ఎప్పుడన్నా బ్రౌన్ రైస్ ట్రై చేశారా? లేకపోతే బ్లాక్ రైస్ ట్రై చేశారా? కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? దాని టేస్ట్ ఎలా ఉంది కూడా కింద కామెంట్‌లో తెలపండి. అర్థమైంది గదా! మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.